మంత్రమేటి అంతే పరిగెత్తుంది? చేయని అమ్మా, ఎన్ని పరీక్షలు చేసినా చివరికి ఆ లేఖ గర్భవతి కాదనే తెలుస్తుంది. అప్పుడు అందరూ దాన్ని చీప్ గా చూస్తారు. అదెలాగూ ఆ రిపోర్ట్స్ నావే అన్న నిజం చెప్పలేదు. చెప్పినా అది ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్నే కాదు కదా. కంగారు పడాల్సిన పనేం లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. ఆ విషయం మాకు తెలుసు డాక్టర్, అందుకే కంగారు పడుతున్నాం. మరి ఆ విషయం తెలిసినప్పుడు అమ్మాయిని బాగా చూసుకోవాలి కదండి. తను చాలా నీరసంగా ఉంది. హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. నేను రెగ్యులర్గా వచ్చి చెకప్ చేస్తాను. నేను వస్తానండి. అలాగే డాక్టర్. అమ్మా, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అలాగే, త్వరగా రా. ఏంటమ్మా లేక ఇదంతా? ఇలాంటి టైంలో ఎలా ఉండాలో నీకు ఆ మాత్రం తెలీదా? నీకేదైనా జరుగుంటే మేమంతా ఏమైపోవాలి చెప్పు. వదినా, ఇకపై నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా నాతో చెప్పు. లేక నీకేం కావాలన్నా వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళతో చేయించుకో. ఇలాంటి టైంలో ఉపయోగపడకపోతే ఇక వాళ్ళ నుండి ఏం లాభం? చూడమ్మా, నీకు కలిగే సంతానంతో ఈ వంశంలో కొత్త తరం అవతరించబోతోంది. పుట్టబోయే బిడ్డ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇంత సంతోషంగా ఉన్న మేము నీకు గాని నీ కడుపులో ఉన్న బిడ్డకి గాని ఏవైనా అయితే తట్టుకోలేమమ్మా. భగవంతుడా, నువ్వు ఉన్నావని ఇంకొకసారి నిరూపించావు. అబద్ధాన్ని నిజం చేసి నా ఆవేదన తీర్చావు. నాలో ఆనందం నింపావు. ఏంటి రేఖ ఇలా జరిగింది? ఇదెక్కడి దూరమే? మనం ఏదో దానందరి ముందు బలి చేద్దామని చెప్తే అది నిజంగానే కొడుకొచ్చిందని చెప్తుందేటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఏమో, 4 గోళ్ల మధ్య ఏం జరుగుతుందో మనం చూసొస్తామా ఏంటి? ఛ, ఏది జరగకూడదని భయపడ్డాను, అదే జరిగింది. ఇప్పుడు ఆ జగదీశ్వరి కళ్ళు ఇంకా నెత్తి మీదకి ఎక్కుతాయి. అవునే రేఖ, ఇక మన జగదీశ్వర్ని ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే తల్లి ఉండదు, తల్లి కడుపులో బిడ్డ ఉండదు. మీ బావగారా నాతో కాఫీకి రావటమా? అది జరిగే పనే కాదు. ఎందుకు జరిగదక్కా? నేను జరిపిస్తాను. ముందు నీ ఫోన్ ఇటివ్వు. ఇవ్వక్క, చెప్తాను. అక్షర, నేను అక్కని కాదు బావగారు, లేఖని. లేఖ, నువ్వా? ఏంటమ్మా అక్షరశైల నుంచి ఫోన్ చేసావు? ఏం లేదు బావగారు, మీకు కొంచెం క్లాస్ తీసుకుందామని. నేనేం చేశాను లేఖ? ఇంకా ఏం చేయాలి బావగారు? పాపం అక్షరక్క మన ఇంట్లో అడుగుపెట్టి ఎన్ని రోజులైంది. కనీసం మీరు తనని ఔటింగ్ కూడా తీసుకువెళ్ళలేదు. ఆఫీస్ అవసరం ఎలా కుదురుతుంది లేఖ? మీరు ఎంప్లాయీ కాదు, బాస్. మీకు ఆఫీస్ అవర్స్ ఏంటి? అది కాదు లేఖ. మీరు మాట్లాడకుండా కార్ పంపుతున్నారు, అంతే. సరే, చూసావా అక్క, నేను చెప్పానా బావగారు నొప్పిస్తానని? తను ఓకే అన్నాడా లేక? ఓకే అనడం కాదక్క, కాసేపట్లో డ్రైవర్ కార్తో ఇక్కడ ఉంటాడు. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. అది కాదు లేక. అక్క పద, చెప్తాను పద. ఇదేంటి? ఏమోనే, నాకెందుకు తను వస్తే అలాగే అనిపిస్తుంది. బాధపడుతున్నావా రేఖ? సారీ రేఖ, అక్షరిని బావగారిని బయటికి పంపించారని ఫీల్ అవుతున్నావా? తప్పుగా అనుకోకు రేఖ, నిన్ను బాధ పెట్టాలని మాత్రం నేను ఈ పని చేయలేదు. అక్షరక్క అస్తమానం ఇంట్లోనే ఉంటూ నిన్ను సూటిపోటి మాటలతో హింసిస్తుంది. నాకు తెలిసి బావగారి మనసులో ఇంకా నువ్వే ఉన్నావు రేఖ.